ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు దాకా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూసాం కదా, అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా అవే మోడల్స్ అవే టాపిక్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇఫ్ ఎఫ్ బార్ ఎస్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి, దెన్ ఎఫ్ ఆఫ్ టి ఈస్ కాల్డ్ ది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఎఫ్ ఆఫ్ టి అవుతుంది. అండ్ ఈ యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఫార్ములా చూడండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఈజ్ ఈక్వల్ టు 1. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ప్లస్ 1 ఏమవుతుంది, టీ పవర్ n బై ఎన్ ఫ్యాక్టోరియల్. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ప్లస్ 1 టీ పవర్ n బై గామా ఇంటూ n ప్లస్ 1 వేర్ n గ్రేటర్ దెన్ -1. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ ఏమవుతుంది, ఈ పవర్ ఏటి. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ ఏమవుతుంది, ఈ పవర్ -8. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 1/a sin 80. ఆర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, sin 80 అవుతుంది. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 1/a sin h80. అలానే ఆర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, sin h80 అవుతుంది. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటి, cos 80. అట్లానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ యొక్క ఫార్ములా cos h80. ఓకేనా, ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఉన్న ఫార్ములాస్. అండ్ ఇందులో ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఫార్ములాస్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2as బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, టీ సైన్ 80 అవుతుంది. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, టీ కాస్ 80 అవుతుంది. అట్లానే ఇప్పుడు ఇందులో ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని చూద్దాం. ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి ఎఫ్ ఆఫ్ టి. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి. అండ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టి అంటే ఏంటిది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏంటి ఫార్ములా, ఈ పవర్ -8 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో ఉన్న ఫార్ములా. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. గివెన్ ఏమి ఇచ్చారు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. ఇచ్చినది ఏ ఫామ్ లో ఉంది, ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి, ఎస్ ప్లస్ ఏ. ఇచ్చినది ఎస్ ప్లస్ ఏ ఫార్ములాలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చినది ఎస్ ప్లస్ ఏ ఫార్ములా ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ -80 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అవుతుంది. దాని ప్రకారం ఈ పవర్ -2t, ఏ వాల్యూ 2 కాబట్టి ఎస్ ప్లస్ ఏ అంటే ఇక్కడ ఎస్ ప్లస్ 2, ఏ వాల్యూ 2 కాబట్టి ఈ పవర్ -2t. అంటే ఇక్కడ ఏంది, ఈ పవర్ -80 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ప్రకారం ఈ పవర్ -2t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అంటే 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ బదులు ఎస్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. 1/s స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఒక ఫార్ములా ఏంటిది, 1/a sin 80. ఆ ఫార్ములా ప్రకారం 1/2 అంటే ఇక్కడ ఏంది, 1/4 sin 40, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఫస్ట్ షిఫ్టింగ్ చేయడం చాలా ఈజీ. ఎగ్జాంపుల్ టు చూద్దామా. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s బై s ప్లస్ క్యూ, s బై s ప్లస్ 3
హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తాను, గివెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎస్ ప్లస్ త్రీ బదులు ఎస్ అనేది రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమిటంటే ప్రీవియస్ ఇక్కడ ఎలా రాశాను, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ త్రీ మైనస్ త్రీ, ప్లస్ 3 - 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎలా ఎందుకు రాశాను అనేది నెక్స్ట్ స్టెప్ లో అర్థమవుతుంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ త్రీ మైనస్ త్రీ బై ఎస్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏంది, S+3 ఉంది కాబట్టి S+A కాబట్టి అప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలి మనం, e⁻⁻at ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అనే ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, e⁻⁻3t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అంటే ఎఫ్ బార్ ఎస్ అంటే S+3 బదులు ఎస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే S+3 బదులు ఎస్ అనేది రాయాలి. e⁻⁻at ఎల్ ఇన్వర్స్ ఆఫ్ S+3 బదులు ఎస్ అనేది రాస్తే S-3 బై S+3 బదులు ఎస్ అనేది రాస్తాం, S-3 బై ఎస్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే e⁻⁻3t ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు దానికి రాస్తే ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 3/s² దేనికి రానికే రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 3 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s యొక్క వాల్యూ 1. అలానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ యొక్క వాల్యూ టీఈ. దాని ప్రకారం 1e⁻⁻3t ఇంటూ 1 - 3t ఇట్లా సాల్వ్ చేయాలి. ఇది గైస్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇట్లా సాల్వ్ చేయాలి మనం. అండ్ గైస్ ఇప్పుడు మనం సెకండ్ షిఫ్టింగ్ థియరం గురించి చెప్పుకుందాం. ఓకేనా. ఇందులో ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ e⁻⁻as ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టి. ఇక్కడ ఏంటిది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్ అనేది ఎఫ్ ఆఫ్ టి అయితే అప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ e⁻⁻as ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఏమవుతుంది, జీ ఆఫ్ టి, వేర్ జీ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి మైనస్ ఏ, వేర్ టీ గ్రేటర్ దెన్ ఏ, జీరో టీ లెస్ దెన్ ఈ. ఓకేనా. ఎగ్జాంపుల్స్ లోకి మీ ప్రాబ్లం లోకి వెళ్ళే ముందు అండ్ ఇంకొక ఫార్ములా అనేది చూడండి. ఎల్ఎన్ అంటే ఇందులోనే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ e⁻⁻as ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, వేర్ టీ గ్రేటర్ దెన్ ఏ, జీరో టీ లెస్ దెన్ ఏ. ఆర్ ఈ యొక్క సేమ్ ఫార్ములాని ఎట్లా రాయొచ్చు మనం, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ e⁻⁻as ఎఫ్ బార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ యు ఇంటూ టీ మైనస్ ఏగా రాయవచ్చు మనం. ఓకే, అర్థమైందా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఈ యొక్క టాపిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫైన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ e⁻⁻2s బై ఎస్ క్యూబ్. ఓకే, ఏంటిది, e⁻⁻2s బై ఎస్ క్యూబ్. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఈ యొక్క టాపిక్ సంబంధించింది అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇచ్చింది ఏమి ఇచ్చారు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ e⁻⁻2s బై ఎస్ క్యూబ్. అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది, e⁻⁻as ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఫామ్ లో ఉంది. e⁻⁻as ఇంటూ ఎఫ్ బార్ ఎస్ ఫార్ములా ఉంది. ఇక్కడ దాని ప్రకారం e⁻⁻2s ఇంటూ ఎఫ్ బార్ ఎస్ అంటే 1/s³. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇచ్చినది ఈ ఫార్ములా కనుకుంటే ఈ యొక్క టాపిక్ సంబంధించింది అని ఐడెంటిఫై చెయ్యాలి. ఇందులో ఎఫ్ బార్ ఎస్ యొక్క వాల్యూ ఎంత, 1/s³. ఈ ఎఫ్ బార్ ఎస్ కి అండ్ ఇక్కడ ఈ ఎఫ్ బార్ ఎస్ ఏదైతే ఉందో దీనికి ఏం కనుక్కోవాలి మనం, ఈ యొక్క ఎఫ్ బార్ ఎస్ కి ఎల్ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s³. వి నో దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻n+1 ఏమవుతుంది, t⁻n/n ఫ్యాక్టోరియల్. దీనికి ఏంటి ఫార్ములా, t⁻n/n ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ ఎలా ఉంది మనకి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+n+1 అంటే 1/s
ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ అంటే 2+1 అంటే ఇక్కడ మనకి ఎన్ వాల్యూ 2 కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫార్ములా ప్రకారం టీ పవర్ 2/2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఏదైతే ఏదైతే మనం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బై ఎస్ కనుక్కున్నామో దాన్ని ఎఫ్ ఆఫ్ టీకి ఈక్వల్ చేస్తాము. బై సెకండ్ షిఫ్టింగ్ థీరం ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ యు ఇంటూ టీ మైనస్ ఏ. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి, ఏ వాల్యూ 2 కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2s బై ఎస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నాం కాబట్టి టీ మైనస్ ఏ రావాలంటే ఈ ఈ యొక్క ఎఫ్ ఆఫ్ టీలోని ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అనేది కనుక్కోవచ్చు. ఎలా, టీ మైనస్ ఏ అంటే ఏంది, టీ ఏ వాల్యూ 2 కాబట్టి టీ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2. ఆర్ దీనిని ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఎందుకు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, దీనిని దీనిని ఎట్లా కూడా రాసుకోవచ్చు అని చెప్పాం కదా. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వేర్ టీ గ్రేటర్ దాన్ ఏ, 0 టీ లెస్ దాన్ ఏ. దాని ప్రకారం ఇక్కడ ఎలా రాశాను నేను, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంత టీ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ వేర్ టీ గ్రేటర్ దాన్ ఏ, 0 టీ లెస్ దాన్ ఏ. ఇది ఇలా ఈ యొక్క ఇచ్చినది ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఎలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గైస్ ఓవరాల్ గా ఈ యొక్క టాపిక్.